ఈ సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రతి కార్పొరేట్ కాలేజీలో సమ్మర్ వచ్చిందంటే వీళ్ళకి ఫుల్ బిజినెస్ ఉంటుంది. బిజినెస్ అంటే వాళ్ళ వ్యాపారం చేసేది కాదు. ఈ కార్పొరేట్ కాలేజీ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో గొడవ పడటం, వాళ్ళతో కేసులు పెట్టించుకోవటం పరిపాటిగా జరుగుతుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో. వారికి ఏం అవసరం ఉందని సమాజం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న సిస్టమ్ ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. కాబట్టి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోజున కుకట్పల్లిలో కానీ మియాపూర్లో కానీ కొన్ని విద్యా సంస్థల మీద వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. పవన్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అసలు ఏం జరిగింది ఈరోజు కుకట్పల్లిలో కానీ మియాపూర్లో ఒకసారి చెప్పండి. సార్, ఈరోజు మార్నింగ్ మేము మామూలుగా ఏదైతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఉందో దీని మీదనే కొన్ని రకాల రిప్రజెంటేషన్స్ కూడా ఆల్రెడీ మేము 30th మార్చ్ లోపలనే అన్ని కాలేజీలకు కూడా ఇచ్చి రిప్రజెంటేషన్ వాళ్ళ దగ్గర ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ చూసుకుంటే ఈరోజు ఏం చేశారంటే నిన్న April 1 నిన్న రంజాన్ అని చెప్పి ఒకరోజు సెలవు నామమాత్రం సెలవులు ప్రకటించి ఈరోజు April 1 రోజు ఏం చేశారంటే 10th క్లాస్ 24వ తారీఖు నుంచి కూడా CBSE వాళ్ళకి దొంగచాటుగా ఒక అపార్ట్మెంట్లలో కూర్చోబెట్టి వాళ్ళని ఏంటంటే ఒక దొంగల్లాగా ఒక నిర్బంధ విద్య అనేది చూపించుకొని ఈరోజు సడన్గా ఒక క్యాంపస్కి తీసుకొచ్చి వాళ్ళని మీ కాలేజీలోనే ఈ కాలేజీలోనే చదవాలి, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడే క్లాసులు ఉంటాయని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చారని చెప్పి మార్నింగ్ 8 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మీరు వెళ్ళినప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ క్లాసులు కండక్ట్ చేస్తూ దొరికారా మీకు, లేకపోతే సెకండ్ ఇయర్ క్లాసులు కండక్ట్ చేస్తారు? రెండు సార్. ఇప్పుడు ఏంటంటే మొన్న ఏదైతే ఒక 10 రోజుల ముందు CBSE 15 రోజుల ముందు ఏదైతే CBSE ఎగ్జామ్స్ అయిపోయినాయో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసి అంటే రిజల్ట్ రాకుండా కూడా క్లాసులు కండక్ట్ చేసేయచ్చా? అంటే ఇదంతా కూడా ఒక వ్యాపారం సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా ప్రీ అడ్మిషన్ల పేరుతో 3,000, 10,000, 20,000 ఒక అడ్మిషన్ ఫీజుగా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఒక బ్రిడ్జ్ కోర్స్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ కోర్స్ అనే పేరుతో ఈ విద్యార్థులు వేరే కాలేజ్ ఎక్కడా కూడా జాయిన్ కాకుండా మా దగ్గర ఇప్పుడు జాయిన్ అయితే మా దగ్గర ఈ సిలబస్ అయిపోతుంది, మీరు ఇప్పుడు కనుక మా కాలేజీలో చేర్పియకపోతే మీ పిల్లోడు నష్టపోతాడు అని చెప్పి ఒక అభద్రతా భావం అనేది తల్లిదండ్రుల్లో గుచ్చి వీళ్ళని ఎక్కడ వేరే కాలేజ్కి వెళ్ళే ఆప్షన్ కూడా వాళ్ళు చూసుకోవాలా వద్దా, రిజల్ట్ వస్తుందా రాదా అనే టైం కూడా ఆలోచించే గ్యాప్ కూడా ఇవ్వరు. కనీసం వీళ్ళకి ఆ స్ట్రెస్ అనేది కూడా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ లోపల ఎగ్జామ్స్ అయి 10 రోజులు అవుతుంది, ఈ లోపల ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే సార్ ఇప్పుడు IIT ఇంత ఉంటుంది, మీరు ఇంత ప్రెజర్ పడాలి, మీరు ఒకవేళ ఇప్పుడు జాయిన్ కాకపోతే రేపు పొద్దున మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది, మా దగ్గర సీట్లు ఉండవు, మీరు ఇక్కడ సీట్లు ఉండకపోతే ఏ గవర్నమెంట్ కాలేజీలోనో లేకుంటే ఊరవతల కాలేజీలోనో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి తల్లిదండ్రులని మభ్యపెట్టి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్లాసులు చెప్తూ ఉంటారు. అసలు ఒక విషయం, పేరెంట్స్ ఎందుకు ఎగబడుతున్నారు ఈ శ్రీ చైతన్య, నారాయణ ఈ కార్పొరేట్ కాలేజీలో? ఇంకా అక్కడ తప్ప ఇంకా విద్యాభ్యాసం ఎక్కడ దొరకదా? నాణ్యమైన విద్య సమాజంలో లేదా? ఏమిటి వాళ్ళ దగ్గర ఉన్న అంత స్పెషాలిటీ ఏంటి? నిజంగా పేరెంట్స్ రిజల్ట్ రాకుండా 10th క్లాస్ రిజల్ట్ రాకుండా వారం రోజులు కూడా ఇంకా గడవలేదు, ప్లస్ ఇంకా ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్టేట్ బోర్డ్. CBSE అడ్మిషన్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఒక్క 2 నెలలు కూడా వాళ్ళకి ఒక విద్యా సంవత్సరం అంటే 12 నెలలు, ఒక 10 నెలలు వాళ్ళు ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్తో చదువును అభ్యసిస్తారు. ఇదివరకు రోజుల్లో సమ్మర్ వెకేషన్ అంటే చుట్టాల ఇంటికో, తాతయ్య గారి ఇంటికో, అమ్మమ్మ ఇంటికో, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి ఆ మైండ్ రిలాక్సేషన్ అయ్యేది. అనేక మంది సైకాలజిస్ట్ కానీ మానసిక నిపుణులు కూడా ఏం చెప్తున్నారంటే పిల్లలకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో. ఇప్పుడు స్పోర్ట్స్ లేవు, ఏ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. ఇంటర్మీడియట్ బోర్డుకి అక్కడ ఉన్న పార్కునో GHMC పార్కునో చూపించి వాళ్ళ దందా చేస్తున్నారు. ఇవికి నిమ్మకి నీరెత్తినట్టు అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దాన్ని కూడా మనం చర్చిద్దాం. అలాగే క్రాంతి కుమార్ గారు, మీరు శ్రీ చైతన్య కాలేజీ మీద నాకు తెలిసి మీరు మీ మీద పర్సనల్గా అటాక్ చేశారనుకుంటాను, చావు దాకా కూడా వెళ్ళొచ్చారు, హాస్పిటల్లో ICUలో కూడా అడ్మిట్